హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు. అందులో అయితే మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? 3 రోజులు వర్షం అండి. అక్కడ బయట వండామంటే అసలు మొత్తం జల్లుతో వండలేకపోతున్నాను. ఇవాళ అయితే కట్టిదాలు చేస్తున్నాను. అందుకోసమే ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. పప్పు కడిగి పెట్టుకున్నాను, చూపించు. మంచిగా అయితే పప్పు కడిగి తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి వేసానండి. నెక్స్ట్ టమాటా, పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ అండి. నెక్స్ట్ మూత అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దామండి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ తర్వాత అయితే చూడండి, చింతపండు నానబెట్టి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి పెట్టేద్దాం. ఇక్కడైతే చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకుందాం. మంచిగా అయితే దీంతో రుబ్బుకుందామండి. పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే మొత్తం అయితే రుబ్బుకున్నారు, స్మాష్ అయితే చేసేసుకున్నారు. సో ఇప్పుడైతే కుక్కర్ అయితే చిన్నగా ఉంది, సో పెద్ద దాంట్లో అయితే వేసేసుకుందాం. సో ఈ పెద్ద గిన్నెలు అయితే వేసేసుకుంటున్నాం పప్పు మొత్తము. సో ఇక్కడైతే చూడండి చింతపండు అయితే పిసుక్కుంటున్నారు. సో పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇందాక మన పప్పులో అయితే చూడండి చింతపులుసు అయితే వేసేసుకుంటున్నారు స్ట్రైనర్తో వేసుకుంటే మనకి చింతపండులో ఉంటాయి కదా, అవేవి అనేది పప్పులోకి అయితే రావు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం చూడండి. సో ఇప్పుడే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కరివేపాకు వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకుంటున్నాం చీల్చి. సో ఇప్పుడైతే మనకు పప్పు అనేది మంచిగా బాయిల్ అవ్వాలి, ఉడకాలి. సో మనం ఇదే టైంలో మనం టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్నీ అయితే బరాబర్ అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్, మేమైతే ఏమి యాడ్ చేసుకోవట్లేదు. సో నెక్స్ట్ అయితే పప్పు అయితే బాయిల్ అవనిద్దాం. ఇక్కడైతే మనకు పప్పు వచ్చేసి ఒక 10 నుంచి 12 మినిట్స్ వరకు అయితే ఉడకాలి. సో ఆ తర్వాత అయితే మనం చూసేసుకుందాం. ఇక్కడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు అయితే చూసుకుందాం. చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది, మన కట్టిదాలు అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మనము పోపు అయితే వేసేసుకుందాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పోపు కోసం అయితే ఎల్లిపాయలు అయితే తీసుకొని ఇలా ఫ్రెష్ అయితే చేసుకుంటున్నారు. కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మనం పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ మనం సింపుల్గా అలా పైన చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే చూడండి పోపుకైతే గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం. సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకున్నాము, పప్పులోకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేసేసుకున్నాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాం పోపు అనేది. సో ఎల్లిపాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం పప్పు అయితే వేసేసుకుందాం. సో చూడండి పప్పు మొత్తం అయితే పోసేసుకుందాం. ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ అయితే ఆల్రెడీ ఆఫ్ అయితే చేసేసుకున్నాం. సో మన ఎంతో టేస్టీ కట్టిదాల్ అయితే రెడీ అయిపోయింది. హైదరాబాదీ ఫేమస్
కట్టి దాల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై లేకుంటే ఏం లేనప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నా కడుపు నిండా 1 కేజీ అన్నం తినొచ్చు ఇలాంటి పప్పుతో. అసలు పోపు స్మెల్ అయితే ఇల్లంతా గుమగుమలాడుతుంది అసలు. సో చూడండి ఫ్రెండ్స్, మన కట్టి దాల్ అయితే రెడీ అయిపోయింది. ఇల్లు మొత్తం అయితే గుమగుమలాడిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి హైదరాబాదీ ఫేమస్ కట్టి దాల్, దేశం మొత్తం ఫేమస్ కట్టి దాల్ అంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఫ్రైడే అని అయితే కట్టి దాల్ అయితే చేసుకున్నాము. అసలు చూడండి, సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే తినేస్తున్నారు వేడి వేడి అన్నము, కట్టి దాల్, ఇంకా పచ్చిమిర్చి అయితే పెట్టుకున్నారు. చాలా వేడిగా ఉంది. నిజంగా చాలా బాగుంది. సో చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే పెట్టుకొని కట్టి దాల్ రైస్ నంచుకొని అయితే తినేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది కట్టి దాల్. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది. అసలు ఎట్లుంది? నువ్వు కూడా తింటున్నావు? చాలా బాగుంది, అదిరిపోయింది. దీంట్లో ఒక ఆమ్లెట్, చికెన్ ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మా మదర్ అయితే తినేస్తున్నారు. కట్టి దాల్ అయితే అదిరిపోయింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము. సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.